స్టార్ వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. అన్ని దేశాలలో కూడా ఈ గురు శిష్య పరంపర లేదు. ఒక భారతదేశంలోనే ఉంది. నాకు తెలిసినంత వరకు గ్రీస్ అనే ఒక దేశం ఉంది. అక్కడ కూడా ఈ గురు శిష్య పరంపర ఉంది. ఎప్పుడు 2-3 ఏళ్ల పూర్వం. గ్రీస్ ఈజ్ నథింగ్ బట్ ఏ లిటిల్ ఇండియా. అంటే అక్కడ కూడా పూర్వం యజ్ఞాలు చేస్తుండేవారు. అక్కడ కూడా సహస్రనామ పారాయణలు జరుగుతుండేవి. గురువుగా మనకు పరంపరాగతంగా వచ్చినటువంటి ఒక సంప్రదాయం ఉన్నది. ఈ దేశంలో ఎందరో మహాపురుషులు జన్మించారు, యుగాలుగా జన్మించారు. కానీ వాళ్ళందరికీ కూడా గురువులు ఉన్నారు. అది గుర్తుపెట్టుకోండి. రాముడు గొప్పవాడు కాదా? రాముని మించినటువంటి పరమదైవం ఎవరున్నారు చెప్పండి? కానీ రాముడికి కూడా ఒక గురువు ఉన్నారు. ఆయన పేరు విశిష్ఠుడు. విశ్వామిత్రుడు ఉన్నారు. ఆయనకి శస్త్రాస్త్రములు అందించినటువంటి వాడు. మరి కృష్ణుడు గొప్పవాడు కానీ కృష్ణునికి కూడా ఒక గురువు ఉన్నాడు. ఆయన పేరు సాందీపని. ఈ విషయం నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, గురువు యొక్క గొప్పతనం అలాంటిది. ఆ విధంగా ఇవాళ పరమ గురువు సన్నిధానంలో మీరు ఈ సంకీర్తన చేశారు అంటే ఎంత పుణ్యమూర్తిలో, మీకు ఎంత దత్త గురుదేవుని యొక్క అనుగ్రహం లభించిందో మనం భావించుకోవచ్చు. శ్రీ దత్త అంటే ఏమిటి? దత్త అంటే ఇవ్వబడిన అని అర్థం. ఇవ్వబడిన దత్త. దత్త మీన్స్ టు గివ్. ఏమిటి ఇస్తున్నాడు మనకి? దత్త, ధన్యత, దయాధ్వం. ఇది ఉపనిషత్తులోని ఒక వాక్యం. స్టార్ వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.